హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. గ్యాలరీ అలా వెతుకుంటే ఈ వీడియో దొరికిందండి. ఏంటంటే ఒకరోజు బయటకు వెళ్ళాం అనమాట, సండే రోజుని. ఎక్కడికి అనేసి అడిగితే మాత్రం నాకేం చెప్పలేదు. ఈయనేమో బయట తీసుకెళ్తాను పదండి అని చెప్పారనమాట. అలా చెప్పి బీచ్కి తీసుకెళ్ళారు. ఫస్ట్ బీచ్కి వెళ్ళి ఆయనతో గొడవ ఆడేసి నిహాల్ నేను కొద్దిగా అలా కింద దిగి ఇసుకలోకి అలా కొద్దిగా బీచ్ దగ్గర నుంచి చూసేసి వెళ్ళిపోయాం అనమాట పైకి. బీచ్ వరకు వెళ్ళేసి దగ్గరికి వెళ్ళకుండా ఇంటికి తిరిగి వచ్చేస్తే ఏమంటారు చెప్పండి, అందుకని చెప్పేసి వెళ్ళాం అనమాట. మురి మిక్చర్ కొన్నారు మేము వచ్చేసరికి. అప్పటికే తినేసి వచ్చాం అనమాట. అందుకని చెప్పేసి ఒక ప్యాకెట్ తీసుకున్నారు. కొద్ది తినేసి ఇంకా బయలుదేరిపోయాం అనమాట. ఎక్కడికి అని అడిగితే ఇంతకీ చెప్పరే, ఇంకా చెప్పరు అని చెప్పేసి ఇంక మేము అడగడం మానేసాము. కార్ బ్యాక్ చేయడానికి నేనే అనమాట గైడెన్స్. ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయి పారిపోయాము. మేము వెళ్ళేసరికి ఇంకా సాయంత్రం అవుతుందండి. అందుకని చెప్పేసి ఇంకా అంత ఎక్కువ జనం లేరనమాట. మేము వెళ్ళే డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. ఇంతకీ డెస్టినేషన్ ఏంటంటే మత్స్యదర్శిని అంటండి. దీని ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలియదు, కానీ అక్వేరియంలో బోల్డ్ చేపలు ఉన్నాయన్నమాట. మేము చూడండి అక్కడికి వెళ్ళేసరికి జోబులో డబ్బులు లేవు, టికెట్లు అయితే డబ్బులతోనే తీసుకోవాలంట. ఫోన్పేలు జీపేలు అవేం అవ్వంట. సో భలే తలనొప్పి వచ్చిందనమాట. దగ్గరలో ఆటో భయ్య ఉంటే ఆయన ఏమో డబ్బులు ఉన్నాయి నా దగ్గర అంటే ఇచ్చారనమాట చిల్లర. ఇంకా మేము అర్థం చేసుకునేది ఏంటంటే ప్రతిసారి ఫోనే కాదు, ఫోనే నమ్ముకోకూడదు, మధ్య మధ్యలో డబ్బులు కూడా తీసుకెళ్తుండాలి అప్పుడప్పుడు, లేదంటే దొరికిపోతే అలాగే అనేసి అనుకున్నాము. వెళ్ళేసరికి పెద్ద అక్వేరియం ఏదో విభక్తంగా ఉంటుంది అనుకున్నాం, కానీ అంత గొప్పగా అయితే ఏం లేదండి. ఎందుకంటే అన్ని చూసిన చేపలు తెలిసిన చేపలే అనమాట. ఈ షార్కులు, వైట్ షార్కులు, బ్లాక్ షార్కులు ఇవే ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఏవో చిన్న పౌండ్లాగా పెట్టేసి ఇందులో పెట్టారు. చాలా ట్రై చేసాం నేను నిహాలు టచ్ చేయడానికి, కానీ అవి అంత తేలిగ్గా దొరికేస్తాయి ఏంటి, అంత తొందరగా దొరకవు కదా. చిన్న చేపలు అయితే మేము పెంచుకునేవే అనమాట. చాలా మటుకు మేము పెంచుకునేవే చచ్చిపోయినవి ఉన్నాయన్నమాట. చాలా మటుకు చాలా చనిపోయి మా దగ్గర ఉన్నవి. సో అయ్యే నేను నిహాలకు చూపిస్తున్నాను, చూడరా ఇవన్నీ మనం పెంచుకునేవే, కాకపోతే మన దగ్గర చనిపోయి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. వాడు అవునమ్మా నిజమే అమ్మా అనేసి అంటున్నాడు. నా డ్రెస్ ఎలా ఉంది, ఫ్రాక్ చాలా బాగుంది కదా, ఇది నేను మీషోలో తీసుకున్నా. నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. చాలా బాగుంది. క్లాత్ అయితే సూపర్ అండి. ఏం క్లాత్ అనేది నాకైతే తెలియదు, కాకపోతే లోపల లైనింగ్ కూడా ఇవ్వలేదన్నమాట. కానీ అసలు లైనింగ్ కూడా అవసరం లేనంతగా చాలా బాగుందన్నమాట. కొన్ని డ్రెస్సెస్ అయితే మనం లైనింగ్ వేసినా సరే కొద్దిగా చిరాగా కనిపిస్తుంటాయి లైటింగ్లో గట్రా మనం వెళ్తున్నప్పుడు. కానీ నేను ఇది 3 years బ్యాక్ తీసుకున్నాను. నేను తీసుకోవడమే 300 రూపీస్ తీసుకున్నాను అనమాట. ఫుల్ వర్త్ ఈ డ్రెస్ అయితే. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, తప్పకుండా చెక్ చేయండి. చేపలతో పాటు తాబేలు కూడా ఉన్నాయండి. భలే సరదా అనిపించింది మాకైతే, ఎందుకంటే చూసి ఛానల్ అయిపోయింది. బుర్రచూండి ఎలాగైతే చూస్తుందో అన్నీ అలాగే చూసాయి అనమాట. వర్షం అయితే మాత్రం కొంచెం సేపు తగ్గింది. మేము లోపలికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం అనమాట, విభత్సంగా. ఇంటికి వెళ్ళిపోవాలి కదా, ఇంటికి బయలుదేరిపోయాము. వెళ్తూ దారిలో కొద్దిగా లైట్గా వర్షం ఆగింది కదా అని చెప్పేసి నూడిల్స్ తిందాం అని చెప్పేసి కూర్చుంటే వీడు అలిగేశాడు. ఎందుకు అలిగాడు అన్న విషయం నాకు గుర్తులేదు, ఎందుకంటే పాత వీడియో కదా. వర్షం తగ్గింది కదా అని చెప్పేసి నూడిల్స్ చెప్పుకున్నాం. నూడిల్స్ వచ్చేలో మళ్ళీ వర్షం పెరిగిపోయింది. పాపం నూడిల్స్ అమ్మి అయినే పాపం వచ్చి మాకు ఇచ్చారనమాట. సర్లే అని చెప్పేసి ఫుల్గా నూడిల్స్ అయితే ఎంజాయ్ చేసాం మేమైతే. వీడు అలకైతే మామూలే, ఆ డాడీ ఉంటే ఎన్నిసార్లు అడుగుతాడంటే అస్తమానం ఇంకా అలకేనమాట. మేమైతే నూడిల్స్ ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.